హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా రెసిపీ వచ్చేసి ఉగ్గాని విత్ ఆలూ బజ్జీ. ఏంటి ఆలూ బజ్జీ అని వెరైటీగా చెప్తుంది అనుకుంటున్నారా? అప్పుడప్పుడు వెరైటీగా ట్రై చేయాలి కదండి, ఎప్పుడు రొటీన్గా తింటే ఏం బాగుంటుంది. సో అందుకని నేను ఈరోజు ఉగ్గాని విత్ ఆలూ బజ్జీ అయితే రెడీ చేశాను. రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది. మరి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి ఉగ్గాని బజ్జీ మేకింగ్ ప్రాసెస్ అయితే చూసేద్దాం రండి. ఉగ్గాని బజ్జీ కోసం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో, అట్లాగే బజ్జీ వేసుకోవడానికి నేనైతే పిండిని ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్నానండి. ఇట్లా మిక్స్ చేసి పెట్టుకుంటే మనకు బజ్జీ క్రిస్పీగా వస్తుంది కాసేపు నానడం వలన. ముందుగా పొయ్యి వెలిగించి పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని దాంట్లో రుచికి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నూనె వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, అట్లాగే కొంచెం ఆవాలు, ఇవన్నీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటో ముక్కలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. చూసారు కానీ వీడియోలో చూపిస్తున్నట్లు ఫ్రై చేసుకోవాలి. ఉగ్గాని బజ్జీ కోసం నేను బొంగులను అయితే ముందుగానే తడిపి వీడియోలో చూపిస్తున్నట్లు పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. అట్లాగే కొంచెం కాచి చల్లార్చిన పాలు అనేవి ఆప్షనల్ మాత్రమే. నార్మల్గా ఉగ్గాని బజ్జీ కొంచెం పొడి పొడిగా ఉంటుంది కాబట్టి మనకు గొంతులో పట్టేసినట్లు ఉండకుండా కొంచెం జ్యూసీ టెక్చర్ కోసం పాలను అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, లేదంటే వదిలేసేయండి. చూసారు కదండి, ఇప్పుడైతే బొంగులను అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా బొంగులకి మంచిగా మిక్స్ అయ్యేలా వీడియోలో చూపిస్తున్నట్లు మంచిగా కలుపుకోవాలి. అంతే అండి, ఉగ్గాని అయితే రెడీ అయిపోయిందండి. చూసారుగా ఎంత సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఒక 5-10 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద నూనె పెట్టుకొని వేడైన తర్వాత ఆలు స్లైసెస్గా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు బజ్జీలు అయితే వేసుకున్నానండి. నార్మల్గా ఉగ్గానిలోకి చిట్టి బజ్జీలను ఎక్కువగా మనం హోటల్లో చూడడం అయితే జరుగుతుంది. బట్ ఇక్కడ నేను ఆలూ బజ్జీ ఎందుకు వేసానంటే ఆలూ బజ్జీ కూడా ఉగ్గానితో మంచి కాంబినేషన్ ఉంటుంది కాబట్టి ఇది కూడా ట్రై చేస్తే బాగుంది అన్న ఉద్దేశంతో చేశాను. బట్ రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది. ఆలూ చూసారు కండి, ఆలూ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రెడీ అయిపోయాయి. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకొని టేస్ట్ చేసి చూసేయడమే. ఎలా వచ్చిందో టేస్ట్ చేసి చెప్తాను. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో ప్లేట్లో. నేను ఇక్కడ కొన్ని పిండి మిగిలిపోతే కొన్ని చిట్టి బజ్జీలు కూడా వేసుకున్నాను. ఇంతే అండి, ఉగ్గాని బజ్జీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి.